సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో నేను మీకు నిన్న లైవ్లో చెప్పిన విధంగానే రియల్మీ బడ్స్ క్యూ అండ్ నెక్స్ట్ రియల్మీ బడ్స్ ఎయిర్ నియో అండ్ నెక్స్ట్ రియల్మీ బడ్స్ ఎయిర్. మూడింటిని నేను యూస్ చేస్తున్నాను. మూడింటి యొక్క డిఫరెన్స్ అయితే అడిగారు అండ్ నెక్స్ట్ ఏది బెస్ట్ అని చెప్పి కూడా అడిగారు. సో దాన్నే మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ అయితే పోగొట్టడానికి నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో మన ఛానల్ కొత్త వచ్చింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. December 25th, 2020 మన ఛానల్ యొక్క సెకండ్ యానివర్సరీ. అప్పటికల్లా 10K సబ్స్క్రైబర్స్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా చేతితో పాటు మీ చేతిని కూడా కలపండి. అండ్ వీడియో స్టార్ట్ చేసినట్లయితే రియల్మీ బడ్స్ క్యూ. వీటి యొక్క ఫిజికల్ ఓవర్ చూసుకున్నట్లయితే మనకి ఈ కేస్ అనేది మొత్తం మనకి మ్యాట్ ఫినిష్తో వస్తుంది గైస్. రియల్మీ అని చెప్పని మనకి బ్రాండింగ్ అయితే కనబడుతుంది. మొత్తం మీకు ఇది సైడ్స్ చూసుకుంటే మనకి ఎటువంటి హ్యాంగింగ్ అయితే ఉండదు. హ్యాంగ్ చేసుకోవడానికి హుక్స్ అయితే ఏమి ఉండవు. అండ్ మైక్రో USB పోర్ట్తో పాటు ఒక ఎల్ఈడికి ఇండికేటర్ అయితే వస్తుంది. మీరు ఛార్జ్ చేసినప్పుడు మీకు ఇది మాత్రం పనిచేస్తుంది. నార్మల్ యూసేజ్లో మనకి ఎల్ఈడి లైట్ అయితే పనిచేయదు. ఓపెన్ చేసినట్టయితే మనకి CE సర్టిఫికేషన్ ప్రింటింగ్ కనబడుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ ఇయర్ బడ్స్ పెట్టుకోవడానికి కెనాల్స్ అయితే కనబడుతాయి. అండ్ బాటంలో కూడా మనకి ఏమీ ఉండదు. అండ్ ముందు ఒకసారి మైక్రో USB పోర్ట్ చూడొచ్చు. ఇక్కడ ఒకసారి మనం ఛార్జర్ కనెక్ట్ చేస్తే మనకి ఈ రకంగా ఇండికేషన్ అయితే కనబడుతుంది. ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత మీకు గ్రీన్ కలర్లోకి అయితే వస్తుంది. ఇది ఒకసారి రియల్మీ బడ్స్కి యొక్క ఫిజికల్ ఓవర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, నెక్స్ట్ ఒకసారి మనం రియల్మీ బడ్స్ ఎయిర్ నియోని తీసుకుందాం. ఇది ఒకసారి మనకి వైట్ కలర్లో అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వేరే కలర్స్ కూడా ఉన్నాయి. అవి నేను తర్వాత మాట్లాడతాను. కింద చూసుకుంటే మనకి మైక్రో USB పోర్ట్ ఉంటుంది. ఇది ఒక్కటే మనకి రియల్మీ బడ్స్ ఎయిర్తో కొంచెం డిఫరెన్స్గా కనబడుతుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే రియల్మీ డిజైన్ బై రియల్మీ అని చెప్పి మనకు కనబడుతుంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి డాక్ ఓపెన్ చేసిన తర్వాత CE సర్టిఫికేషన్ ప్రింటింగ్ అయితే ఉంటుంది. అండ్ ముందర చూసుకుంటే మనకి కెనాల్స్ ఉంటాయి బడ్స్ పెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ రీసెట్ బటన్ కనబడుతుంది. అండ్ ఎల్ఈడి ఇండికేషన్ కనబడుతుంది. మీరు ఓపెన్ చేసిన ప్రతిసారి మనకైతే ఛార్జింగ్ ఇండికేషన్ అయితే ఎంత ఉందో కనబడుతూ ఉంటుంది అనమాట. గ్రీన్ కలర్, ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్లో మనకి 3 లైట్స్ అయితే వెలుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఛార్జ్ పెడితే మీకు గ్రీన్ కలర్లో అయితే ఇది ఛార్జ్ అవుతుంది జరుగుతుంది. అంటే మనకి 75% అబోవ్ అయితే మనకి ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఒకసారి రియల్మీ బడ్స్ ఎయిర్ నియో యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ. అండ్ ఒకసారి మనం రియల్మీ బడ్స్ ఎయిర్ దీని గురించి మాట్లాడుకుందాం. రియల్మీ బడ్స్ ఎయిర్ చూసుకుంటే మనకి వైట్ కలర్లో ఇప్పుడు మనం తీసుకోవడం జరిగింది. వీటిలో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి డిజైన్ బై రియల్మీ అని చెప్పి మనకి వీటి కేస్ వెనకాల అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ క్యాప్ ఉంది. క్యాప్ చూసుకుంటే మనకి CE సర్టిఫికేషన్ అయితే ఏమి ఉండదు, కాకపోతే మనకి కెనాల్స్ ఉంటాయి. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి ఛార్జింగ్ ఇండికేషన్ లైట్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ రీసెట్ బటన్ ఉంది. బాటంలో CE సర్టిఫికేషన్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ Type-C పోర్ట్ కనబడుతుంది. ఇది ఒకసారి మనం రియల్మీ బడ్స్ ఎయిర్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ మనకు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే, అండ్ దీనికి ఒకసారి మేము ఛార్జ్ చేసినట్లయితే సేమ్ ఇలానే రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్స్లో మనకి ఇండికేషన్ చూపిస్తూ ఛార్జ్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ రియల్మీ బడ్స్ ఎయిర్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఒకసారి మీకు ఈ మూడిటి యొక్క ఫంక్షనాలిటీస్ అంటే మనకి ఈ మూడిటి యొక్క స్పెసిఫికేషన్ అయితే తెలియజేస్తాను. అంతకంటే ముందు మనం ఒకసారి వీటి యొక్క బడ్స్ని ఫిజికల్ వే చూద్దాం. బడ్స్ క్యూ చూసుకుంటే మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ కనబడుతుంది, ఛార్జింగ్ పిన్స్ కనబడుతున్నాయి, రబ్బర్ టిప్ కనబడుతుంది. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ అని చెప్పి మనకి ఇండికేషన్ కనబడుతుంది. సేమ్ లెఫ్ట్ అండ్ రైట్స్కి మనకి సేమ్ అయితే కనబడుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం బడ్స్ ఎయిర్ నియోకి చూద్దాం. బడ్స్ ఎయిర్ నియోలో చూసుకున్నా మనకి సేమ్ ఉంటాయి, కాకపోతే మనకి దీంట్లో వర్టికల్గా ఉంటాయి కాబట్టి మనకి ఫ్రంట్ చూసుకుంటే మనకు ఒక ఎయిర్ కెనాల్ కనబడుతుంది, కానీ మనకి ఎటువంటి వేర్ డిటెక్షన్ సెన్సర్ అయితే మనకి ఎక్కడ కనబడదు. జస్ట్ ఎయిర్ అవుట్కి అయితే మనకి అవుట్లెట్ కనబడుతుంటుంది. అండ్ టాప్లో చూసుకుంటే మనకంతే ఎయిర్ అవుట్లెట్ ఒకటి కనబడుతుంది యాపిల్ టైప్లో. అండ్ బాటంలో చూసుకుంటే మనకి ఛార్జింగ్ పిన్స్ కనబడతాయి. అండ్ నెక్స్ట్ 2 ఇంటల్ మైక్రోఫోన్స్ కనబడతాయి. ఒక్కొక్కటి సింగిల్గా మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ బడ్స్ ఎయిర్లో చూసుకుంటే మనకి ఫ్రంట్లోనే ఎన్వైర్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ అనేవి కనబడుతుంటాయి. కింద రింగ్స్ అయితే కనబడతాయి, రియల్మీ రింగ్స్. వీటికి టాప్లో చూసుకుంటే మనకి ఎటువంటి అవుట్లెట్స్ అయితే ఉండవు, ఎయిర్ అవుట్లెట్స్. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి వేర్ డిటెక్షన్ సెన్సర్ ఉంటుంది. మీరు చెవిలో పెట్టుకున్నప్పుడు సాంగ్ ప్లాజ్ అండ్ ప్లే అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి డ్రైవర్స్ అయితే కనబడుతున్నాయి ఛార్జింగ్ రావడానికి. అండ్ బాటంలో చూసుకుంటే మనకి పిన్స్ అయితే కనబడుతాయి, ఛార్జింగ్ పిన్స్. అండ్ కింద చూసుకుంటే మనకి 2 ఇంటర్నల్ మైక్రోఫోన్స్ కనబడుతున్నాయి. ఇది ఒకసారి బడ్స్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే రియల్మీ బడ్స్ క్యూ, బడ్స్ ఎయిర్ నియో అండ్ నెక్స్ట్ బడ్స్ ఎయిర్వి. ఒక్కొక్కటి ఇప్పుడు నేను సింగిల్గా నేను స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తాను. ఫస్ట్ రియల్మీ బడ్స్ క్యూ చూడండి. మోడల్ నేమ్ వచ్చేసరికి మనకి రియల్మీ బడ్స్ క్యూ అని ఉంటుంది. అండ్ కలర్స్ చూసుకుంటే మనకి 3 కలర్స్లో అవైలబుల్గా ఉంది, వైట్ కలర్, ఎల్లో కలర్ అండ్ బ్లాక్ కలర్. డ్రైవర్ సైజ్ చూసుకుంటే మనకి 10mm డ్రైవర్ సైజ్ యూస్ చేశారు. బ్లాక్ కలర్ ప్లేబ్యాక్ టైం చూసుకుంటే మనకి 20 hour టోటల్ ప్లేబ్యాక్ టైం వస్తుంది. అంటే మనకి బడ్స్తో అండ్ నెక్స్ట్ బడ్స్ యొక్క కేస్తో రెండింటితో కలిపి చూస్తేనే మనకి 20 hour టోటల్ ప్లేబ్యాక్ అయితే వస్తుంది. టచ్ కంట్రోల్స్ ఉన్నాయండి, ఎస్. అండ్ బ్లూటూత్ వర్షన్ చూసుకుంటే బ్లూటూత్ వర్షన్ 5.0తో వస్తుంది. లో లేటెన్సీ మోడ్ ఉంది, అంటే మీరు గేమ్స్ ఆడేటప్పుడు వీడియో అండ్ ఆడియో సైమిల్టేనియస్గా మీరైతే ల్యాగ్ లేకుండా మీరు ఒకేసారి ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. వాటర్ రెసిస్టెంట్ IPX4 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. అండ్ వాయిస్ అసిస్టెంట్, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. అండ్ వైర్లెస్ ఛార్జింగ్కి సంబంధించి మనకి ఈ ఫీచర్ అయితే లేదు, వైర్లెస్ ఛార్జ్కి సంబంధించి. ఇది ఒకసారి బడ్స్ క్యూ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం
బడ్స్ ఎయిర్ నియో స్పెసిఫికేషన్స్ కూడా చూద్దాం. సో బడ్స్ ఎయిర్ నియో చూసుకుంటే మనకి మోడల్ నేమ్ రియల్మీ బడ్స్ ఎయిర్ నియో. అండ్ కలర్స్ చూసుకుంటే మనకి 3 కలర్స్లో అవైలబుల్గా ఉంది. గ్రీన్ కలర్, రెడ్ కలర్ అండ్ నెక్స్ట్ వైట్ కలర్. అండ్ డ్రైవర్ సైజ్ చూసుకుంటే మనకి 13mm బేస్ బూస్ట్ డ్రైవర్స్ని యూస్ చేయడం జరిగింది. ప్లేబ్యాక్ టైం చూసుకుంటే మనకి 17 hours టోటల్ ప్లేబ్యాక్ టైం వస్తుంది. ఒక్కొక్క ఈచ్ బడ్ వచ్చేసరికి మనకి 3 hours టైం అయితే ప్లేబ్యాక్ అయితే ఇస్తుంది. అండ్ కేస్తో కంపేర్ చేస్తే కేస్తో మొత్తం కలిపి చూస్తే 17 hours టోటల్ ప్లేబ్యాక్ టైం ఇస్తుంది. టచ్ కంట్రోల్స్ ఉన్నాయంటే ఎస్, టచ్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.0 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. లో లేటెన్సీ మోడ్ చూసుకుంటే ఉంది. గేమ్స్ ఆడేటప్పుడు మీరు లో లేటెన్సీ మోడ్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. వాటర్ రెసిస్టెంట్ IPX4 వాటర్ రెసిస్టెంట్ దీనిలో మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ వాయిస్ అసిస్టెంట్ ఉందా అంటే ఎస్, మీకు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే దీనిలో ఉంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ఉందా అని చెప్పంటే మాత్రం వైర్లెస్ ఛార్జ్ అయితే మీరు దీంట్లో చేయలేరు. నార్మల్ మైక్రో USB కేబుల్ పెట్టి యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఒకసారి మనం బడ్స్ ఎయిర్ నియో గురించి మాట్లాడుకుంటే, నెక్స్ట్ బడ్స్ ఎయిర్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి దీని మోడల్ నేమ్ రియల్మీ బడ్స్ ఎయిర్. కలర్ చూసుకుంటే మనకి 3 కలర్స్లో అవైలబుల్గా ఉంది. బ్లాక్ కలర్, వైట్ కలర్ అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. డ్రైవర్ సైజ్ చూసుకుంటే మనకి 12mm బేస్ బూస్ట్ డ్రైవర్స్ని యూస్ చేయడం జరిగింది. బట్ ఎయిర్ నియోతో కంపేర్ చేస్తే ప్రీమియం సౌండ్ అయితే మనకి బడ్స్ ఎయిర్లో లభిస్తుంది. ప్లేబ్యాక్ టైం చూసుకుంటే 17 hours టోటల్ ప్లేబ్యాక్ టైం వస్తుంది. ఈచ్ బడ్ మనకి 3 hours అయితే యూజ్ అవుతుంది జరుగుతుంది. టోటల్గా 17 hours ప్లేబ్యాక్ టైం వస్తుంది. టచ్ కంట్రోల్స్ ఉన్నాయంటే ఎస్, టచ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.0తో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. లో లేటెన్సీ మోడ్ ఉందంటే ఎస్, గేమింగ్స్ ఆడేటప్పుడు మీరు గేమింగ్ కోసం లో లేటెన్సీ మోడ్ని అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. వాటర్ రెసిస్టెంట్ IPX4 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. మీరు రెయిన్కి, స్వెట్ ప్రూఫ్కి మనకు ఓకే, బట్ స్విమ్మింగ్ అయితే మీరు వెళ్ళలేరు. అండ్ నెక్స్ట్ వాయిస్ అసిస్టెంట్ ఉందంటే ఎస్, అఫ్కోర్స్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ కూడా మనకి దీంట్లో సపోర్ట్ ఉంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మీరు వైర్లెస్ ప్యాడ్ మీద యూస్ చేసి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది దీనికి. సో ఛార్జ్ చేసుకోవచ్చు. 10 watts మనకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇది గైస్ ఒకసారి మనం రియల్మీ బడ్స్ క్యూ అండ్ నెక్స్ట్ బడ్స్ ఎయిర్ నియో అండ్ బడ్స్ ఎయిర్ యొక్క స్పెసిఫికేషన్స్ మాట్లాడుకుంటే, బడ్స్ క్యూ యొక్క కనెక్షన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీరు ఈ డాక్లోంచి పెట్టేసి డాక్ వేసేస్తేనే మీకు ఇది కనెక్షన్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే బడ్స్ బయటికి తీస్తారో అప్పుడే మీకు కనెక్టింగ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం బడ్స్ ఎయిర్ గురించి మాట్లాడుకుంటే, సో వీటిలో బడ్స్ని ప్లేస్ చేసేసిన తర్వాత మీరు ఈ క్యాప్ని అయితే క్లోజ్ చేయాలన్నమాట. సో క్యాప్ క్లోజ్ చేస్తే మనకి బ్లూటూత్ అనేది ఆగిపోతుంది కనెక్షన్. అండ్ నెక్స్ట్ ఓపెన్ చేయగానే ఆటో కనెక్షన్ అయిపోతుంది. క్యాప్ ఓపెన్ చేస్తే చాలు, బడ్స్ బయటకు తీయాల్సిన అవసరం అయితే ఉండదు. బడ్స్ ఎయిర్ నియో కూడా అంతే, మనం బడ్స్ని లోపల పెట్టేసి క్యాప్ క్లోజ్ చేసేస్తే మనకి అయితే క్లోజ్ అయిపోతుంది బ్లూటూత్ కనెక్షన్ అనేది. అండ్ ఎప్పుడైతే క్యాప్ ఓపెన్ చేస్తారో అప్పుడే మనకి కనెక్షన్ అనేది కనెక్ట్ అయిపోతుంది జరుగుతుంది, ఆటో కనెక్షన్ అనమాట. సో గూగుల్ ఆటో కనెక్షన్ అని చెప్పని వీళ్ళైతే దీనికి పేరు ఇవ్వడం జరిగింది. సో ఇది గైస్ ఒకసారి మనం కనెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, అండ్ నెక్స్ట్ వీటిలో ఏది సూపర్ ఫాస్ట్ కనెక్షన్ ఉందని చెప్పి అనుకుంటే మాత్రం బడ్స్ క్యూతో కంపేర్ చేస్తే బడ్స్ ఎయిర్ అండ్ నెక్స్ట్ బడ్స్ ఎయిర్ నియో మనకి సూపర్ ఫాస్ట్ అయితే అవుతాయి. మీకు జస్ట్ ఇట్లా క్యాప్ ఓపెన్ చేస్తే చాలు, వెంటనే మనకి బడ్స్ ఎయిర్ అండ్ బడ్స్ ఎయిర్ నియో కనెక్షన్ అయిపోతాయి. బడ్స్ క్యూ మాత్రం మీకు కనెక్షన్ అయితే లో ఉంటుంది, సో స్లోగా ఉంటుంది మీకు కొంచెం. అండ్ డిస్కనెక్షన్ కూడా అంతే, బడ్స్ ఎయిర్ అండ్ నెక్స్ట్ బడ్స్ ఎయిర్ నియోలో మనకి కనెక్షన్ అయితే ఫాస్ట్ ఉంటుంది. బట్ డిస్కనెక్షన్లో కూడా మనకి బడ్స్ క్యూ అనేది కొంచెం ల్యాగ్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సో బడ్స్ మొత్తం లోపల పెట్టిన తర్వాత క్యాప్ని అయితే ఫుల్గా క్లోజ్ చేయాలి, గట్టిగా క్లోజ్ చేస్తే మనకి బడ్స్ క్యూలో డిస్కనెక్షన్ ఉంటుంది. బడ్స్ ఎయిర్ అండ్ నెక్స్ట్ ఎయిర్ నియోలో మాత్రం మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు బడ్స్ని ప్లేస్ చేసి వెంటనే క్లోజ్ చేయగానే మీకు వెంటనే అయితే క్లోజ్ అయిపోతాయి. సో ఇది గైస్ ఒకసారి మనం రియల్మీ బడ్స్ క్యూ అండ్ నెక్స్ట్ బడ్స్ ఎయిర్ అండ్ నెక్స్ట్ బడ్స్ ఎయిర్ నియో వీటి యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అండ్ నెక్స్ట్ ఫుల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, నన్ను సజెస్ట్ చేయమంటే మాత్రం బడ్స్ క్యూని అయితే నేను ఇగ్నోర్ చేయమంటాను. సో బడ్స్ క్యూ ఒప్పో ఇంకో W21 ఆర్ ఒప్పో ఇంకో M21 ఏదో ఉంటుంది, అది తీసుకోండి. బడ్స్ క్యూని మాత్రం స్కిప్ చేయండి. బడ్స్ ఎయిర్ అండ్ నెక్స్ట్ బడ్స్ ఎయిర్ నియోలో కంపేర్ చేస్తే మాత్రం, సో మీకు బడ్జెట్ని బట్టి తీసుకోండి. 3000 ఉంటే బడ్స్ ఎయిర్ నియో తీసుకోండి. ఇప్పుడు 2500కే ఉంది ఈ రోజు మాత్రం, సో ఆఫర్లో. లేకపోతే బడ్స్ ఎయిర్ అయితే తీసుకోండి. సో ఇది గైస్ ఇవాళ మన వీడియో అయితే. అండ్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి, కమెంట్ కూడా చేయండి. సో దిస్ ఈజ్ యువర్ తరుణ్ అండ్ ఫర్ షూర్లీ సీ నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్ నౌ.